నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆధునిక భారతదేశంలో వచ్చిన సాంస్కృతిక మార్పులను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక మెంటల్ బ్లూప్రింట్ను సిద్ధం చేసుకుందాం. అసలీ ప్రశ్నే మన మొత్తం విశ్లేషణకు పునాది అనమాట. ఆలోచించండి, ఒకే ఒక చారిత్రక ఘట్టం అదెలా ఇన్ని రకాల మార్పులకు, కొన్నిసార్లు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉండే మార్పులకు కారణమైంది. ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతకగలిగితే పరీక్షలో ఎలాంటి ప్రశ్నొచ్చినా ఈ ఫ్రేమ్వర్క్తో చక్కటి జవాబు రాయొచ్చు. సరే, మరి ఈ సంక్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఇది మన రోడ్ మ్యాప్. ఈ 6 పాయింట్స్ ద్వారా మనం ఈ టాపిక్ను విశ్లేషిద్దాం. ఓకే, మన చర్చ ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క సామాజిక మార్పుకు మూలం ఒకటే. అదేంటో ఇప్పుడు చూద్దాం. అదే వలస పాలన. ఇప్పుడు చూడండి, ఈ బ్లూ ప్రింట్ ఎంత స్పష్టంగా ఉందో. మధ్యలో ఉన్నది వలస పాలన. దాని ప్రభావం వల్ల వచ్చిన మార్పులు రెండు వేర్వేరు దారులుగా విడిపోయాయి. ఈ విజువల్ మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. సరే, ఇప్పుడు ఆ రెండు మార్గాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని మార్పులు బ్రిటిష్ వాళ్లు కావాలని తెచ్చినవి, కొన్ని వాళ్లకు కూడా ఊహించని విధంగా వాటంతటా అవే జరిగిపోయాయి. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొదటి దారి ఇదే, ఉద్దేశ్యపూర్వక మార్పులు. అంటే స్పృహతో ఒక ప్లాన్ ప్రకారం జరిగినవి. 19వ శతాబ్దంలో వచ్చిన సామాజిక సంస్కరణలు, ఆ తర్వాత ఊపందుకున్న జాతీయవాద ఉద్యమాలు, ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. ఇవి ప్రత్యక్ష చర్యలన్నమాట. ఇక రెండో దారి, మన విశ్లేషణకు గుండెకాయ లాంటిది ఇదే. ఇవి అనుకోకుండా పరోక్షంగా సమాజంలో వచ్చిన మార్పులు. అంటే వీటిని ఎవరో ప్లాన్ చేయలేదు, వలస పాలన యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఇవి జరిగిపోయాయి. సంస్కృతీకరణ, ఆధునికీకరణ, లౌకికీకరణ, పాశ్చాత్తీకరణ అన్నీ ఇలాంటివే. సరే, ఆ అనుకోని ప్రక్రియలలో మొదటిదైన సంస్కృతీకరణ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎంఎన్ శ్రీనివాస్ గారు ప్రతిపాదించిన ఈ కాన్సెప్ట్ సోషియాలజీలో చాలా చాలా ఫండమెంటల్. అసలు సంస్కృతీకరణ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, కింది కులాల వాళ్లు లేదా గిరిజనులు సమాజంలో తమ హోదాను పెంచుకోవడానికి పై కులాల వాళ్ల ఆచారాలను, నమ్మకాలను, వాళ్ల జీవన విధానాన్ని అనుకరించడం. ఇక్కడ అనుకరించడం అనేది చాలా ముఖ్యమైన పదం. ఎందుకు అనుకరిస్తున్నారు? కేవలం సామాజిక హోదా కోసం. ఈ ఇమేజ్ చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని పొజిషనల్ చేంజ్ అంటారు, స్ట్రక్చరల్ చేంజ్ కాదు. అంటే ఏంటి? ఒక నిచ్చెన ఉందని ఊహించుకోండి. ఒక వ్యక్తి కింది మెట్టు నుంచి పై మెట్టుకెక్కాడు. అతని స్థానం మారింది, అంతేగాని నిచ్చెన మాత్రం మారలేదు. సమాజంలో కుల వ్యవస్థ అనే నిచ్చెన అలాగే ఉంది, కేవలం కొందరి స్థానం మాత్రమే మారింది. అద్భుతమైన అనాలజీ కదా? అయితే ఒక కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు దానిమీద ఉన్న విమర్శలను కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనకు పూర్తి అవగాహన వస్తుంది. పరీక్షలో బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయడానికి ఇది చాలా అవసరం. సంస్కృతీకరణ వల్ల అగ్రకుల ఆధిపత్యం సహజం అనే భావన బలపడుతుంది, దళిత సంస్కృతి దెబ్బతింటుంది, మహిళలపై వరకట్నం లాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇలాంటి విమర్శలు చాలా ఉన్నాయి. ఇక మరో ముఖ్యమైన అంశం, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే రెండు పదాలు, పాశ్చాత్తీకరణ, ఆధునికీకరణ. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. పాశ్చాత్తీకరణలో ఒక చిత్రమైన విషయం ఉంది. ఒక వ్యక్తి ప్యాంటు, షర్టు వేసుకోవచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ వాడొచ్చు, కానీ ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం లాంటి ఆధునిక విలువలను మాత్రం అస్సలు పట్టించుకోకపోవచ్చు. అంటే బయటకు కనిపించే మార్పులు వస్తాయి, కానీ లోపల ఆలోచనా విధానం మారకపోవచ్చు. ఇదే పాశ్చాత్తీకరణలోని పారాడాక్స్. ఈ టేబుల్ చూస్తే మొత్తం విషయం ఒక్కసారిగా రివిజన్ అయిపోతుంది. చూడండి, పాశ్చాత్తీకరణ అనేది బట్టలు, టెక్నాలజీ, అలవాట్లు లాంటి బయటి మార్పులపై ఫోకస్ చేస్తుంది. కానీ ఆధునికీకరణ అలా కాదు. అది మూఢనమ్మకాలను వదిలి సైన్స్ను నమ్మడం, పుట్టుకతో కాకుండా సాధించిన దానికి విలువ ఇవ్వడం లాంటి లోతైన అంతర్గత విలువల గురించి మాట్లాడుతుంది. ఈ తేడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్, లౌకికీకరణ లేదా సెక్యులరైజేషన్. ఈ పదం వెస్టర్న్ కాంటెక్స్ట్లో పుట్టినా ఇండియాకొచ్చేసరికి దీని అర్థం చాలా మారిపోయింది. మన భారతీయ సమాజంలో దీనికి ఒక ప్రత్యేకమైన అర్థముంది. అదేంటో చూద్దాం. పాశ్చాత్య దేశాల్లో సెక్యులరైజేషన్ అంటే
సమాజంపై మతం యొక్క ప్రభావం తగ్గిపోవడం. కానీ ఇండియాలో ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ మతం ప్రభావం తగ్గలేదు, బదులుగా మతపరమైన ఆచారాలు కొత్త అర్థాలను సంతరించుకున్నాయి. ఉదాహరణకు, ఒక పండగను దేవుడి కోసం కాకుండా తమ సంపదను, హోదాను నలుగురికి ప్రదర్శించడానికి జరుపుకోవడం. చూసారా? ఆచారం అదే, కాని దాని వెనకున్న ఉద్దేశం లౌకికంగా మారిపోయింది. ఇందులో ఇంకో అద్భుతమైన విశ్లేషణ ఉంది. రజనీ కొఠారి గారు చెప్పిన కులం యొక్క లౌకికీకరణ. ఆయనేమంటారంటే, కులం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారాలకు సంబంధించిన వ్యవస్థగా మిగిలిపోలేదు, అది రూపాంతరం చెంది ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి, రాజకీయంగా ఒత్తిడి తేవడానికి ఒక గ్రూపుగా మారింది. అంటే కులం ఫంక్షన్ మారిపోయింది, రిచువల్ నుంచి పాలిటిక్స్కి షిఫ్ట్ అయింది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు విడివిడిగా చూసాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే ఫ్రేమ్వర్క్లో చూద్దాం. దీనివల్ల పరీక్ష ముందు త్వరగా రివిజన్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ ర్యాపిడ్ రిట్రీవల్ మ్యాప్ మనకి ఏం చెబుతోందంటే, సంస్కృతీకరణ, ఆధునికీకరణ, కులం యొక్క లౌకికీకరణ, అలాగే ఆధునికతకు సంప్రదాయానికి మధ్య ఉన్న సంఘర్షణ, ఈ 4 ప్రక్రియలు ఒకదాని తర్వాత ఒకటి జరగలేదు. అవన్నీ ఒకేసారి ఒకే సమాజంలో సహజీవనం చేస్తున్నాయి, ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూ ఉన్నాయి. ఈ కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవడమే ఎగ్జామ్లో మనకు మార్కులు తెచ్చిపెడుతుంది. ఈ ఒక్క కొటేషన్ మనం మొత్తం చర్చకు సారాంశం లాంటిది. వలసవాదం అనేది ఆధునికతను, సంప్రదాయాన్ని ఒకే దగ్గరకు తెచ్చి వాటి మధ్య ఒక సంక్లిష్టమైన సంబంధాన్ని ఏర్పర్చిన ఒక మహాశక్తి. అంటే ఈ రెండింటి మధ్య పోరాటం, సర్దుబాటు అన్నింటికీ కారణం వలసవాదమే. ఇదంతా కేవలం చరిత్ర లేదా సోషియాలజీ కాదు. రేపు మనం అడ్మినిస్ట్రేటర్లయ్యాక మనం పనిచేయబోయేది ఇలాంటి సంక్లిష్టమైన సమాజంలోనే. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్నేంటంటే, ఈ చారిత్రక ప్రక్రియల గురించి తెలుసుకోవడం ఈరోజు మన సమాజంలోని సవాళ్లను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించటంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఆలోచించండి.